తర్వాత అంటే ఇన్ జనరల్ గా ప్రయత్నం అన్నది భరద్వాజ్ గారితో పాటు మీరు ఆయనలో ఆస్థాన విద్వాంసుడిగా మీరు ఉండిపోవడం అదంతా ఓకే అనుకోండి. బట్ కెరీర్ పరంగా మనం ఆలోచించుకుంటే మీరా ఇంకొక బిజినెస్ చేసిన మనిషి గారు, సినిమావే మీ తాలూకా ప్రాణం, ఆయువు పట్టు. బట్ మీరు అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ అసలు లైఫ్ ని ఎట్లా అడ్రస్ చేశారు చిట్టి గారు? నాకు నిజంగా ఇట్స్ రియల్లీ సర్ప్రైజ్ టు మీ. వెళ్ళిపోయిందండి, అలాగే జరిగిపోయింది అంతా. అంతేనా? అంటే మీకు ఛాలెంజెస్ అని ఎప్పుడు ఏం రాలేదండి లైఫ్ లో? ఉంటది ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ ని ఛాలెంజింగ్ గా చేయాలని ఉండేదండి. అటువంటి క్యారెక్టర్ వచ్చినాయి ఆ సినిమాలు ఆడపోయేటప్పుడు కూడా దాని గురించి మనం చెప్పుకోలేము కదండి. ఏ సినిమాలు అండి అవి మీకు? మంచి చాలా సినిమాలు వచ్చినాయండి. బాలకృష్ణ గారి సినిమాలో వీరభద్రలో ఆయన బ్రదర్ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. బ్రహ్మాండ క్యారెక్టర్ అండి. రవికుమార్ చౌదరి డైరెక్టర్, అంబికా కృష్ణ గారు మంచి క్యారెక్టర్ ఇచ్చారండి. సినిమా ఆడితే నాకు మంచి చాలా ఆఫర్స్ వచ్చాయేమోనండి. మీరు చూపిస్తాను ఒక సీన్ ఉన్నాయి దాంట్లో. సీన్ చూస్తే నిజం చిట్టి ఎంత పెర్ఫార్మెన్స్ ఉంటుందా, ఎంత ఇదిగా ఉంటుందా. ఒక పెద్ద లెజెండరీ యాక్టర్ బాలకృష్ణ గారితో ఆయనతో సీన్లా అని అనుకుంటారు. ఆయన కూడా అంత సపోర్ట్ చేశారు. ఆయన కూడా ఏం కాదు చిట్టి, చెప్పు బాబు, మీ ఫ్యాన్స్ ఊరుకోరేమో అటువంటి సీను, మిమ్మల్ని బయటికి తోసేసి ఇంట్లోంచి అలాంటి సీను, ప్రకాష్ రాజ్ గారి ఫాదర్ మాకు అని అంటే ఏం కాదు చెప్పు. అటువంటి వ్యక్తిత్వం నా వ్యక్తి అయినా నాకు డైలాగ్ లేకపోయినా ఏం పర్లేదు, నీయే చెప్పు, ఏం పర్లా. అంత బాగా ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేశారండి ఆయన. సినిమా ఆడితే మటుకు నాకు మంచి అడ్వాంటేజ్ ఉండేది. అలాగే ఇంకొక అంటే ఎందుకంటే మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేశారు కదా? చేశానండి, ఉన్నాయండి చాలా సినిమాలు ఉన్నాయి. అవి ఆడితే బాగుంది. ఆ తర్వాత కొంచెం ఈ కామెడీ టచ్ అని వచ్చి పోగ్రీలో పూరి గారు పిలిచి, భయ ఖాళీగా ఉన్నారు, ఖాళీగా ఉన్నాను రండి ఇవాళ సెకండ్ సండే అక్కడ కిమ్స్ హాస్పిటల్లో ఒక 2 సీన్లు చేసి వెళ్ళానండి. నేను కూర్చొని టిఫిన్ చేసిన తర్వాత 11ంటికి కూర్చొని మెల్లగా రాసి అదా సీన్ ఇది ఆశ్చర్యాకు వాడికి. వస్తుంటే పేషెంట్లు పక్కపోన మెంటాలిటీ ఉండదు. హీరో మహేష్ బాబు వస్తున్నారని మనసులో కూడా ఏం పట్టించుకోవద్దు. చిరాకు వస్తూ ఉంటా అట్లా. ఏంటి కట్టా వెళ్ళి పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇట్స్ మ్యాండేటరీ అయ్యా పో ఏంటారా మ్యాండేటరీ అని ఆయన చాకు తీసుకెళ్ళి అక్కడ పోసేస్తాడు. అయ్యో ఇట్స్ మ్యాండేటరీ, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా అంటాడు ఆయన. వద్దు ఓకే చేద్దాం. అలా ఉన్న ఒక సీన్ 2 సీన్ ఏందో సరే అది హైలైట్ అయిందండి. సీన్ అండి. నేను ఒకసారి పుట్టపర్తి వెళ్ళామండి సాయిబాబా గారిని చూద్దామని. వెళ్తే ఆయన ఇంకా ఇంకో 2-3 years ఆయన కాలం చేస్తారనగా ముందు వెళ్ళామండి. అందరు లైన్ కూర్చుంటేనండి స్టూడెంట్స్ వచ్చి అందరు సైజ్ చేస్తానండి. ఒక 50-60 మంది వెళ్తాను. నా చేతులు ఇంకా చూస్తా కట్టేది అంటున్నారండి. నాకు ఇంకా స్ట్రైక్ అవ్వాలా, ఏంటి ఇట్లా సైజ్ చేస్తున్నారు పిల్లలు అనుకున్నా. ఆ తర్వాత అంతా అయిపోయింది, అది ఆయన పలకరించింది, అది వెళ్ళిపోయింది. అందరికి ఫ్రూట్స్ పంచి పెడుతున్నారు పిల్లలు వచ్చండి. ఇట్స్ ఏ మ్యాండేటరీ, ఎక్కడ కట్టేది అన్నాడు. అంటే నాకు అప్పటికి 8 years అయిపోద్దండి ఆ సినిమా రిలీజ్ అయ్యి. నాకు గుర్తులేదు. ఈ పిల్లలు చూడండి అంత గుర్తుపడుతున్నారండి. అదే మరి ఒక్క సీన్ చాలండి ఎప్పటికైనా. ఆ తర్వాత దాని తర్వాత అండి పోకూరు బాబురావు గారి రణం సినిమా, గోపీచంద్ గారి హీరో. అవును. అమ్మ రాజశేఖర్ డైరెక్టర్. పిలిపిచ్చి బాగా చేస్తాడని పెట్టారండి. వేరే అనుకున్నారేమో, పెడితే బాబురావు గారు ఏంటి వీడు కామెడీ చేస్తాడా లేదా ఏంటి అని ఆయన ఇంకే చూస్తున్నాడు అంతండి. పొలాచిలో షూటింగ్ ఆయన చేస్తాం చూసి, ఓరే నువ్వు కూడా కామెడీ చేస్తావా అంటానండి. అదేంటండి ఇస్తే ఎవరైనా చేస్తాం కదా అన్నయ్య అంటే, లేదా చాలా బాగా చేసావా, నాకు చాలా నచ్చింది. ఇమీడియట్లీ ఆయన సినిమా నెక్స్ట్ సినిమా తీసినప్పుడు, ఒంటరి అనే సినిమా తీసినప్పుడు మన నాంది రమణ ఆయన డైరెక్టర్. చిట్టి కామెడీ ఆయన చూపించేదిగో మా రణం చేశాడు పెడదామని. నరేష్ గారు బ్రదర్గా, పరుచు వెంకటేశ్వర గారు ఫాదర్గా, మళ్ళీ ఫ్యామిలీ ట్రాక్ అంతా గోపిచంద్ గారు బ్రదర్గా. వాళ్ళు నాకు అనుకున్న కామెడీలోకి వెళ్ళిపోతే బాగా హ్యాపీ అనుకున్నాం. మరి తర్వాత మళ్ళీ బ్రేక్ వచ్చింది అలా. తర్వాత ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ సంక్రాంతి కోసంలో అది అంటే మీరు, నేను ఊరికే ఇది ఒక టెక్నికల్ క్వశ్చన్, టెక్నికల్ అబ్జర్వేషన్. అంటే మీరు ఎప్పుడు సీరియస్ గా, డీసెంట్ గా, డిగ్నిఫైడ్ గా వచ్చి వెళ్ళిపోయే ఆ మెయింటెనెన్స్ నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అది సినిమా ఇండస్ట్రీకి సూట్ అవ్వలేదేమో అని అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా సరదాగా ఉండడం, జోకులు వేసుకుని బాగానే ఉంటానండి. నాతో అందరు లైక్ చేస్తారండి. పెద్ద హీరోలు కానించి, చిరంజీవి గారు కానించి, బాలకృష్ణ గారు చాలా సినిమాలో సపోర్ట్ చేశారు నాకు. చిరంజీవి గారు సినిమా ఏం చేశారు? చేశానండి. ఇదివరకు మాస్టర్లో చేశాను, టాగూర్లో చేశాను, మళ్ళీ మొన్న గాడ్ ఫాదర్లో చేశానండి. చాలా మినిస్టర్ క్యారెక్టర్ త్రూఅవుట్ ఉంటాం. కరెక్ట్. అన్నయ్య కూడా బాగా పలకరిస్తారు. మళ్ళీ
కళ్యాణ్ బాబు కూడా చాలా బాగా పలకరిస్తారు ఆయన కూడా. ఆయన భీమ్లా నాయక్ చేశాను, ఆ తర్వాత వకీల్ సాల్వే చేశాను. బాలకృష్ణ గారి సినిమాల్లో చాలా క్యారెక్టర్లు చేశారు. ఆయన సెంటిమెంట్ కూడా నన్ను సపోర్ట్ చేశారు చాలా సినిమాల్లో ఓకే. బాలకృష్ణ గారు.